హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే మా పిల్లల కోసం ఆఫ్టర్నూన్ 4కి నిన్న మండే కదా ఫ్రెండ్స్, నిన్నైతే 4కి నేను మ్యాగీ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మా పిల్లలు. అందుకని వాళ్ళ కోసం అయితే మ్యాగీ ప్రిపరేషన్ చేద్దామని మ్యాగీ అయితే తెప్పించానండి. అయితే ఈ ప్యాకెట్లోనూ ఒక 6 పీసులు అయితే ఇచ్చాడండి. దాంట్లో నేను ఒక 3 అయితే చేస్తున్నాను. 3 అయితే నేను తీసుకున్నాను. మ్యాగీ అనేది నేను చేయనండి ఎక్కువగా, అంటే పెట్టడం ఎందుకు అరగదు కదా అని ఎక్కువ అయితే నేను ఇలాంటివి పెట్టను. కానీ కొంచెం హెల్తీగా, కొంచెం టేస్టీగా పిల్లలకైతే చేద్దామని ఇలా అయితే ప్రిపరేషన్ చేస్తున్నానండి. దానికోసం మనకి దీంట్లో ఒక 6 అయితే మసాలా ప్యాకెట్లు అయితే ఇచ్చాడండి. అదే మసాలా పొళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే ఇచ్చాడు. ఇక్కడ నేను 3 చేస్తున్నాను కాబట్టి 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. అయితే హెల్తీగా అంటే దీంట్లో నేను కొంచెం వెజిటేబుల్స్ కూడా వేసి చేశాను. చాలా బాగా వచ్చిందండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, నేను ఎలా చేశాను ఏంటి అనేది. దీంట్లో నేను ఒక 5-6 గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ చూసారండి, బాగా మరిగింది. తర్వాత దీంట్లోనూ కొంచెం సాల్ట్, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఎందుకంటే ఆయిల్ అనేది మనకి నూడిల్స్ టైపేనండి. నూడిల్స్ మనం ఎలా అయితే ఉడకబెట్టుకొని చేస్తామో ఇక్కడ నేను మ్యాగీ ప్రిపరేషన్ కూడా అలాగే చేస్తున్నానండి. ఆయిల్ వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్నెస్ వస్తుంది ఈ మ్యాగీ అనేది. అందుకని మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. మరీ మెత్తగా అయితే మనకి అంత టేస్ట్ ఉండదు. కాబట్టి ఇక్కడ నేను మీడియం సైజులో అయితే ఉడకబెట్టుకున్నాను. ఇలా అయితే సరిపోతుందండి, ఇంకా చాలు. నేను మన బొట్టు ఉంటుంది కదండి, ఆ బొట్టులోకి అయితే ఈ మ్యాగీని తీసేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం బొట్టులోకి మ్యాగీని తీసేసుకొని వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం చల్ల వాటర్ వేసుకుంటే కూల్ వాటర్ సరిపోతుందండి. ఇక్కడ నేను ఫ్యాన్ గాలికి మ్యాగీ చేసే ముందు ఫ్యాన్ గాలికి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి, కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది కదండి, అందుకని ఫ్యాన్ గాలి అయితే ఖచ్చితంగా దీన్ని ఆరబెట్టుకోవాలి. మనకప్పుడు మ్యాగీ చేసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నాను కదండి, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, 2 పచ్చిమిర్చి, 2 ఎగ్స్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ముందైతే ఎగ్ వేస్తున్నానండి. ఎగ్ వేసేసుకొని తర్వాత మనం ఎగ్ బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఎగ్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగోదు. ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా. వాటిని అయితే నేను చిన్న ముక్కల కింద అయితే చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇది నేను ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లీలో పెట్టే చేస్తున్నాను ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో అయితే మనకి ఆ మొత్తం అన్నీ వేగిపోతే మాడిపోతాయి. కాబట్టి నేను మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లీలో పెట్టే చేశానండి. అవి కొంచెం వేగినాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అయితే వేసేసాను. మనకి ఇక్కడ క్యాబేజీ, క్యాప్సికమ్ అయితే తొందరగానే మగ్గిపోతుంది, కానీ క్యారెట్ కొంచెం టైం పడుతుంది. చూసారండి, మగ్గిపోయింది. ఇందులో నేను కొంచెం కారం, కొంచెం సాల్ట్, లైట్గా కొంచెం పసుపు, ధనియాల పొడి కూడా వేసాను. అదైతే నేను మీకు చూపించలేదు. తర్వాత బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ నూడిల్స్ ప్రిపేర్ చేసుకొని ఆరబెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ మ్యాగీ, అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను నేను. ఆ మ్యాగీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. మనం మొత్తం అంతా కూడా మనం ముందు వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాగీకి బాగా కలిసేంత వరకు కలిపేసుకొని, తర్వాత మనకు మ్యాగీలో వచ్చిన ఈ మసాలా పొళ్ళు ఉన్నాయి, అవి కూడా వేసేసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే దీంట్లో ఇంకా చిల్లీ సాస్, టమాటో సాస్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయలేదండి. మా పిల్లల కోసం చాలా సింపుల్గా, చాలా సాఫ్ట్గా వాళ్ళు తినేలా చేశాను. చాలా బాగా వచ్చినాయండి. ఫైనలీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మ్యాగీ అయితే ఇలా అయితే ప్రిపరేషన్ చేశానండి, అచ్చ నూడిల్స్ టైప్లో.
నాకైతే బాగా నచ్చింది, మా పిల్లలకి కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలా పిల్లల కోసం ఆఫ్టర్నూను. నేను చేసిన ఈ మ్యాగీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.